వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి కర్నూలు పర్యటన ఉత్కటంగా సాగుతూ ఉంది. పోలీసుల ఆంక్షలు విధించిన పోలీసుల ఆంక్షలను తోసిరాజని అదే రప్ప అంటూ మీ మాట వినం, మీకు భయపడం, మేము చెప్పినట్టు మీరు వినాల్సిందే అంటూ పోలీసు వ్యవస్థని కించపరుస్తూ మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి కర్నూలు యాత్ర మీద విశ్లేషణ మనతో పడుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. వారి నుండి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. విరూపాక్షని పలకరించడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆంక్షల్ని పోలీసుల ఆంక్షలను తోసిరాదని ఇష్టారీతిగా ప్రయాణం కొనసాగిస్తున్నాడు. అదే బ్యాండ్ మేళంతో డీజీలు పెట్టుకుని రప్ప అంటూ అదే వరవడు కొనసాగిస్తూ ఉన్నాడు. పోలీసులు ఎందుకని కంట్రోల్ చేయలేకపోతున్నారంటారు? అంటే చట్టాన్ని ధిక్కరించడమే, పోలీసుల్ని దాడి చేయండి, కోర్టుల్ని అవమానించాడు, రాజ్యాంగాన్ని చెరపట్టాడు. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అతను ఇస్తున్న నవరత్నాలు అనాలా, అతను పెట్టే మేనిఫెస్టో అనాలా, ఒక క్రిమినల్ పార్టీ పెడితే ఎలా ఉంటుంది, ఒక క్రిమినల్ ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో మనం 5 ఏళ్ళు పరిపాలన చూసాం. ఒక నేరస్తుడు ఒక పార్టీని నడిపితే ఎలా ఉంటుందో, నేరస్తులంతా ఎలా రోడ్లపై స్వైర విహారం చేస్తారో ఇప్పుడు ఈ పరామర్శ యాత్రలే మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఏది ఎక్కడికి వెళ్తున్నాడు? కర్నూలు పంచలింగాల జైలుకి వెళ్తున్నాడు. ఎంత కిలోమీటర్కి? గంట దాటిపోయిందని ఇంకా చేరుకోవాలి. అంటే 38 కిలోమీటర్లు ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి పంచలింగాల జైలు 35 గంటలు పట్టుదా? అంటే రేపు సాయంత్రానికి చేరతాడా? సాయంకాలానికి వెళ్ళి మొన్న ఎట్లాగైతే శ్రీకాకుళం జిల్లాలో చేశాడు అదే రకంగా చేసే ప్రయత్నంలోనే ఉన్నాడు. అది 6 గంటలు. అది 6 కిలోమీటర్లు పోవడానికి 6 గంటలు పట్టింది. ధర్మాన ప్రసాదరావు తిట్టోలు పెట్టాడు. వచ్చింది ములాఖత్కా లేకపోతే దీనికా అంటే, అరే పిచ్చోడా, నేను వచ్చింది ములాఖత్కు కాదు దీనికే అని చెప్పాడు. ఇవాళ కూడా అదే పరిస్థితి. అంటే ఇవాళ పోలీసులకి అతను ఒక కొరకరాని కొయ్యగా మారాడు. చట్టానికే అతను ఒక కొరకరాని కొయ్య. ఏది జగన్మోహన్ రెడ్డి తను ఒకటే డిసైడ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ మొత్తం ఈ రౌడీలు, ఈ గుండాలు, ఈ బ్లేడ్ బ్యాచ్, ఈ చెడ్డీ బ్యాచ్, ఈ గ్యాంగ్ను చూపించి భయపెడుతున్నాడు. ప్రభుత్వాలను భయపెడుతున్నాడు, పోలీసుల్ని భయపెడుతున్నాడు. భయపెడితే పర్లేదు సార్, దాడి చేస్తున్నాడు పోలీసుల మీద. అక్కడ చూసాం ప్రవల్లికపై దాడి. అక్కడ ఆంపోలు జైలు దగ్గర చింతాడు రవికుమార్ పరారైనట్టున్నాడు. 9 రోజులు ఎక్కడెక్కడో తిరిగినట్టున్నాడు. చిత్తూరు జిల్లాలో కూడా ఏఎస్ఐ మీద దాడి. అక్కడ జ్యోతి అసలు ఆమె మీద అయితే మరీ అన్యాయం తొక్కేశారు. ఆమె అసలు బాధపడటం కాదు, ఆమె ఏదో మాట్లాడింది కూడా, ఏంటి అసలు నన్ను చంపేశారు అనుకున్నాను. ఇప్పుడు ఇవాళ ఈ పంచలింగాల జైలు దగ్గర మరే మహిళా అధికారి బయలుదేరుతుంది. నిన్న శ్రీకాళహస్తిలో హెడ్ కానిస్టేబుల్ మీద కత్తులు పెట్టి వీరంగం చేస్తే దాడి చేశారు. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి మొట్టమొదట సుబ్బారాయుడిని బెదిరించినప్పుడే, ఏది సుబ్బరాయుడు నువ్వు తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చావు, తిరుపతిలో నువ్వు 7 సముద్రాల అవతలున్న లాక్కు వస్తా, బట్టలు ఎప్పదీపించి నుంచో పెడతా అన్న రోజే అతనిపై సుబ్బారాయుడు కేసు పెడితే, ప్రభుత్వం కేసు పెట్టుంటే, అతను అప్పుడే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? అవును. అంటే గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు. ఇవాళ ప్రతి పర్యటనలో తొక్కి చంపుతున్నారు. అనంతపురం జిల్లాలో మహిళా అధికారులను కూడా అలాగే మాట్లాడాడు, అలాగే దూషించాడు. ఇవాళ ఏది అడుగేస్తే జనాన్ని తొక్కి చంపుతున్నాడు. ఇప్పుడు రెంటపాళ్ళు వెళ్ళాడు, ఏదో విగ్రహావిష్కరణ అన్నాడు. అతను ఎవరో బెట్టింగు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు, అతను విగ్రహం పెడతానికని వెళ్ళాడు. 3 చచ్చిపోయారు. ఆ సింగయ్య అనేవాడు గుంటూరులో దొక్కి చెప్పారు. అతను ఎవరు ఉదయ్ భాస్కర్ రెడ్డి అనేవాడు, అతను సత్తెనపల్లిలో చచ్చిపోయాడు. 3 ఆ పర్యటనలో ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఇక్కడికి పోయాడు ఆంపోల్ జైలుకి, శ్రీధర్ అప్పలరాజు పరామర్శ అన్నాడు. వాడెవడో అక్కడ సైలెన్సర్లు వీకేసి ఆ ద్విచక్ర వాహనాలు మామూలు స్పీడ్తో కాదు వెళ్తుంటే ఒక కూరగాయల వ్యాపారి చచ్చిపోయాడు, నాగమునేశ్వరరావు. ఇప్పుడు ఇవాళ ఏ ప్రాణం పోతుంది? భయపడుతున్నారు ప్రజలు భయపడి దూరంగా ఉంటున్నారు. పోలీసులు కూడా వాళ్ళ ఆత్మరక్షణనే వాళ్ళు కాపాడుకోలేని పరిస్థితిలో ఉంటే ఇంకా చనిపోక ఏమవుతారండి? అంటే ఒక పిచ్చోడు ఇవాళ రోడ్డును పడ్డాడు, ఏం చేయాలా? ఇతను పిచ్చి ఎలా కుదర్చాలి? ఏ మానసిక చికిత్సాలయంలో ఇతను చేర్చాలి? ఏ మెంటల్ హాస్పిటల్ ఇతను చేర్చాలి? ఎర్రగడ్డలు చేర్చుకుంటారా?
విశాఖ మెంటల్ హాస్పిటల్లో చేర్చుకుంటారా? వాళ్ళు కూడా భయపడే పరిస్థితే. అంటే జగన్ పిచ్చి కుదిర్చే మానసిక వైద్యుడు మెంటల్ డాక్టర్గా చంద్రబాబు మారుతాడా? అప్పుడు మనకు అర్థం కావటల్లా. ఇప్పుడు పిచ్చి ముదిరితే రోకలి తలకు చుట్టమంటారు. ఇప్పుడు ఇందాక చూసా, ఏదో క్రేన్ తలకు చుట్టుకుంటున్నాడా? ఏదో భారీ క్రేను, ఏదో పూలదండ, దాంతో ఆడుకుంటా ఏదైనా జరిగితే. ఇప్పుడు అసలు అతను ఆ పర్యటనకు వెళ్ళింది ఒక ఎస్సీ మహిళను దూషించిన కేసులో అరెస్ట్ కాబట్టి విరూపాక్షను పలకరించడానికి, ఓదార్చడానికి వెళ్ళిందే తప్పు. పైగా మళ్ళీ తప్పు మీద తప్పు చేసుకుంటే దాంట్లో హడావుడు డీజేలు. వెళ్ళిందే తప్పు ఏంటి? అతనే తప్పు, మనిషే తప్పు. తప్పే తప్పుని పరామర్శిస్తుంది. నేరమే ఒక నేరాన్ని పరామర్శిస్తుంది. బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ ఏదో అంటారు, ఒకే గూటి పక్షులు కదా. ఇప్పుడు విరూపాక్షనే పరామర్శిస్తాడా వాళ్ళ తమ్ముడు కూడానా? తమ్ముడు కూడా అక్కడే ఉంటాడు, బహుశా అతను కూడా పరామర్శిస్తాడు. వాడు పచ్చి బూతులు తిట్టినట్టున్నాడు. ఏది అసలు మామూలు బూతులు కాదు, అసలు వల్గర్ లాంగ్వేజ్. ఎమ్మెల్యే తమ్ముడు, ఆ వీడియో కూడా మీరు వినే ఉంటారు, ఆడియో. అంటే విరూపాక్షి ఇంటికి ఆ బీసీలు వచ్చి పడ్డారా? ఆ బీసీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇంటిపై విరూపాక్షి వెళ్ళాడు. విరూపాక్షి వెళ్ళి ఆ ఇంటి మీద దౌర్జన్యం చేసి ఆ ఇంట్లో ఆడాలను దూషించి ఆ బట్టలు చింపి గందరగోళం చేశాడు. ఇప్పుడు నువ్వు పరామర్శించాల్సింది ఎవరిని? ఆ ఎస్సీ కుటుంబాన్ని పరామర్శించాలి. కానీ నువ్వు ఎవరిని పరామర్శిస్తావు? విరూపాక్షిని. ఇంకా ఆ టైంలో లేడు జగన్మోహన్ రెడ్డి. మహాభారతం టైంలో ఉంటే దుశ్శాసనుడు పరామర్శించేవాడు, కీచకుడిని పరామర్శించేవాడు. అంటే ఇప్పుడు ములాఖత్ టైము 4:30-5. ఈరోజు 1:30 12:30 నుంచి 1:30 మధ్యలో టైం ఇచ్చారు. నువ్వు ఆ టైంకి వెళ్ళాలి. రైట్, నేను వస్తే నాకు అసలు టైం ఏంటంటావా? ఇప్పుడు జైలర్ మీద కూడా మండిపడతావా? ములాఖత్కి నాకు నువ్వు ఇచ్చేది టైము, నేను ఇచ్చే టైంకి నువ్వు ములాఖత్ ఇవ్వాలని అంటాడా? ప్రభుత్వం కూడా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై దృష్టి పెట్టాలి. జనానికి నరకం చూపిస్తున్నాడు అతను. ఏంటంటే ఈ ప్రదర్శన ఇది బల ప్రదర్శన కాదు, ఇది భయం. అంతగా జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు. తనంత భయపడుతున్నాడు కాబట్టే ఇంత జనంలో ఉండాలని. తను జనంలో ఉంటే తనకేదో భద్రత. ఇవాళ జనానికి కాదు భద్రత కావాల్సింది, తనకి భద్రత కాదు, జగన్కి భద్రత అనమాట. ఒకవేళ తనను అరెస్ట్ చేస్తే ఇదే రకంగా జనాలు రోడ్డు మీదకి రావాలని ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నట్టున్నాడు ఈ పర్యటన. డ్రెస్ రిహార్సల్స్ ఏది మీరు అన్నది కరెక్ట్. రేపొద్దున ఏపీ లిక్కర్ స్కామ్లో ఇతన్ని గనక అరెస్ట్ చేస్తే చూసారా నా బలం అని భయపెట్టడానికి, బెదిరించడానికి, బ్లాక్మెయిల్ చేయటం. అతను మామూలు బ్లాక్మెయిలర్ కాదు కదా. ఇంకొకటి మరో అంశం కూడా అయి ఉండొచ్చు. అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి పరామర్శల వెనక హిడెన్ అజెండా, ఎందుకు ఇలా జనాన్ని రోడ్ల మీదకు తెస్తున్నాడు, దాని వెనకున్న మర్మం ఏంటి అంటే కన్ను కొడుతున్నాడా? ఢిల్లీ బీజేపీ పెద్దలకి ఏమన్నా అంటే బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం అంటారా? అంటే ఏంటి కాలింగా చూసారా నాకున్న బలం అని చెప్పి ఏది ప్రధాని మోడీ లేకపోతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయన ఏదో అపాయింట్మెంట్ లీటల్లా వాళ్ళు ఇవ్వట్లేదు. కానీ వైవి సుబ్బారెడ్డి వాళ్ళు ఈ మధ్య మంత్రాలు జరిపొచ్చారు. అసలు మామూలుగా కాదు. మిథున్ రెడ్డి అక్కడే, సుబ్బారెడ్డి అక్కడే, కానీ ల్యాబీ కుదరటల్లా. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఉంటే కొంచెం కుదిరేదేమో, ఎట్లా కొట్ట పాపం సోపేసేవాడేమో. ఇప్పుడు సాయిరెడ్డి లేకపోయేసరికి ఇప్పుడు కేంద్ర పెద్దలు తనకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు కాబట్టి చూసారా నా బలం. సరే, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా బలం చూపించినా బీజేపీలో జగన్ రెడ్డిని విలీనం చేసుకుని కలుపుకుంటే బీజేపీ కూడా అప్రదర్శపాలు అయిపోతుంది. విలీనం కాదు ఇక్కడ ఏంటంటే, రేపొద్దున మళ్ళా నేను గెలుస్తా, మళ్ళా నేను గెలిస్తే నా ఎంపీల మద్దతు మీకు అవసరమా వద్దా? ఇప్పుడు ఏదో చంద్రబాబు బీజేపీ తెలుగుదేశం జనసేన మద్దతుతో ఉంటున్నారు. మరి రేపొద్దున నేను గనక గెలిచానంటే నా మద్దతు మీకు అవసరం అవుద్ది అని ఇండికేషన్ పంపటమా? బ్లాక్మెయిల్ చేయటం అంటారా? కన్ను గీటటమా అంటున్నా. మరి ఇంకో పక్కన కొడాలి నాని లాంటి వాళ్ళే వైసీపీ నాయకుల చేత బీజేపీని తిట్టిస్తున్నాడు, దూషిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఏంటి ఇట్లాంటి పనులు ఎవరు చేస్తారు? ఈ కన్ను గీటటాలు, ఈ విధంగా సిగ్నల్స్ పంపటం, ఇది ఎవరు చేసే పని? ఏంటి పను? ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినాడు, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. అది పార్టీ కనుక అయితే అది పార్టీ కాదు, అది ఒక గ్యాంగ్ అంటున్నారు. ఈ దాడి ఈ రకంగా ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఇవాళ యాక్చువల్గా ఎస్సీ
వర్గాలు చేయాలండి. జగన్ రెడ్డి నిలదీయాలి రోడ్డు మీదకి వచ్చి. వాళ్ళు చేయకపోగా జగన్ రెడ్డి ఎదురుదాడి చేస్తున్నాడు. ఇప్పుడు అతనికి వెళ్ళి ఇప్పుడు అక్కడ కరెక్ట్గా ములాఖత్ టైం అయిపోయిన తర్వాత వెళ్తాడు. వెళ్ళినాక అక్కడ మీడియాని పిలుస్తాడు. అదే వాళ్ళు సెలెక్టెడ్ ఏదో పర్సన్స్ కొంతమంది వస్తారు, ఇంగ్లీష్ వాళ్ళని కూడా పిలిపించుకుంటారు. సేమ్ ఎపిసోడ్ ఆంపోల్ జైలు దగ్గర ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఎట్టయితే మాట్లాడాడో, ఒక 10 నిమిషాలు మాట్లాడుతూ ఏమంటాడు, బీసీలపై దమనకాండ అంటాడు. ఇక వరుస పెట్టి లిస్టు చదువుతాడు. జోగి రమేష్ని జైల్లో పెట్టారు, జోగి రమేష్ ఇల్లు తగలబెట్టారు. ఈ మొత్తం అంతా చదువుతూ మత్స్యకారుడైనటువంటి అప్పలరాజుని జైలుకి పంపాడు. అంటే బీసీ జోగి రమేష్ బాధితురాలు బీసీ కాదా? సొంత కోడలే అవును రమేష్ బాధితురాలు. అవును. ఇప్పుడు ఇవాళ మొత్తం వాళ్ళ మీద కుటుంబ సభ్యులందరిపైన మేఘన కేసు పెట్టింది. కేసు పెడితే అది కూడా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు అంటున్నాడుగా. అంటే ఇప్పుడు మేఘనాన్ని పరామర్శించడు, మళ్ళా వెళ్తాడు రమేష్ని పరామర్శించడానికి. సరే, ఇన్ని జైలు చుట్టూ తిరుగుతున్నాడు, ఇన్ని చేస్తున్నాడు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, రాజకేశ్ రెడ్డి వీళ్ళెవరిని పలకరించలేదు ఎందుకని సార్ జైలుకి వెళ్ళి? అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని మోసం చేసి డబ్బు దాచుకున్నారా? అంటే మిథన్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా కేసుల్లో. చివరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యి ఉన్నాడు అప్పుడు చాలా రోజులు. వాళ్ళని ఎవరిని పరామర్శించాల. అంటే నాకు తెలియకుండా ఇంత ఎత్తారా మీరు? నాకు ఇచ్చింది కొంతే, మీరు ఎత్తింది కొండంత. అంటే వెనకాల మళ్ళీ వీళ్ళు కూడా దోసుకున్నారన్న అంతే కదా. ఇప్పుడు 400 కోట్లు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టు ఏమయ్యా డబ్బులు జగన్కి తెలియకుండా ఎటుపోయినాయి? ఎవడెవడు ఎంత ఎత్తాడు? సునీల్ ఎంత ఎత్తాడు, నాగేశ్వరరావు ఎంత ఎత్తాడు, వాసుదేవరెడ్డి ఎంత ఎత్తాడు? వాళ్ళందరూ కొన్న భూములు ఇవాళ జప్తుకు గురయ్యాయి. అరే కేశిరెడ్డి రాజు నాకు తెలియకుండా హైదరాబాద్లో 98 ఎకరాలు కొన్నాడా? వాసుదేవరెడ్డి నాకు తెలియకుండా జగ్గేపేటలో 43 ఎకరాలు కొన్నాడా? అంటే ఇవాళ గుడిని మింగినాడు జగన్మోహన్ రెడ్డి, అయితే గుడిలో లింగాన్ని మింగినాళ్ళు ఈ ఇప్పుడు మీరు లింగాన్ని మింగిన వాళ్ళని ఎందుకు పరామర్శించలేదంటారా? ఇప్పుడు అందరి కోసం పరామర్శిస్తున్నాడు కదా జైలు చుట్టూ తిరిగి, వాళ్ళని ఎందుకు పరామర్శించాల? జగన్ పరామర్శించాలంటే మళ్ళీ అక్కడ కూడా ఓటు రాజకీయం చేస్తాడు. ఏది వాళ్ళంతా ఎవరు? రెడ్డిస్ అంతా. మరి రెడ్లను పరామర్శించాల్సిన అవసరం ఏముంది అనే? ఆల్రెడీ రెడ్లే జగన్ బాధితులు. మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడిందే సొంత సామాజిక వర్గం. ఏది? నెల్లూరులో ఆ సామాజిక వర్గంలో ముసలం పుట్టింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, లేకపోతే కోటం రెడ్డి, శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మొత్తం రెడ్లంతా తిరగబడ్డారు. ఇప్పుడు మీరు అన్నది కరెక్టే. రెడ్లు జైలుకి వెళ్తే పరామర్శించకుండా బీసీలు, ఎస్సీలు లేకపోతే ఇతర క్యాస్టులు జైలుకి వెళ్తే పరామర్శిస్తాడా? అట్లాగే చేస్తున్నాడు. అంటే వెళ్ళాడులే. కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శకి వెళ్ళినట్టున్నాడు. నెక్స్ట్ పిన్నెల రామకృష్ణారెడ్డి పరామర్శకి వెళ్ళినట్టున్నాడు. సెలెక్టెడ్ రెడ్లకే పరామర్శకి వెళ్తాడు అతను. సెలెక్టెడ్ రెడ్లకే పరామర్శకి వెళ్తాడు. అంటే జగన్ పరామర్శ ఇవాళ ప్రజలను కాదు, అతని పరామర్శ నేరస్తులనే, క్రిమినల్స్ అన్నమాట. అంటే క్రిమినల్స్ కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేది క్రిమినల్స్ కాంగ్రెస్ అనేది ఇవాళ జనానికి అర్థమైపోయింది. ఆ జనమే తిరగబడుతున్నారు. జనం తిరగబడుతున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం జగన్ పర్యటనల కట్టడి చేయకపోతే, ఇప్పుడు ఈ పోలీస్ ఇట్లాగే ఇప్పుడు ఎస్పీలు ఇద్దరు ఏదో ప్రెస్ మీట్ పెట్టారు మొన్న చూసాం మనం. ఏది? ఆ విక్రాంత్ పాటిల్, నంద్యాల ఎస్పీ, కర్నూలు ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి 4 వాహనాల్లో వెళ్ళండి ఏదేదో చెప్పారు. అక్కడ 400 వాహనాలు ఉన్నాయి. అసలు చెప్తున్నా, ఇట్లా పోలీస్ గనక జగన్ని కట్టడి చేయకపోతే, కూటమి ప్రభుత్వం గనక ఈ జగన్ పర్యటనలు అడ్డుకోకపోతే జనం తిరగబడతారు. ప్రజా ఉద్యమం, జనం తిరగబడతారు. మొన్న మీరు చూశారు డిఎస్సి ఆ పోస్టులు ఉన్నటువంటి 16,000 మంది ఎలా తిరగబడ్డారో, ప్లేకార్డులు ఎలా పెట్టి జగన్మోహన్ రెడ్డి తరగతి గదుల్లో పాఠాలే కాదు అవసరమైతే నీ గుణపాఠం కూడా చెబుతామని హెచ్చరించారు. అట్లాగే రేపు జనమే తిరగబడి జగన్ ఇంటికి తాళాలు వేస్తారు. జగన్ ప్యాలెస్కి జనమే తాళ్ళు కడతారు. అవును, ఆ పరిస్థితి తెచ్చుకుంటాడు. ఆ రోజు చంద్రబాబు ఇంటికి జగన్ తాళ్ళు కట్టించాడు. ఇప్పుడు జగన్ ఇంటికి చంద్రబాబు తాళ్ళు కట్టాడు. ఆయన ధర్మరాజు, ఆయన ఎట్ట కడతాడు? ఆయన మంచోడు. అంటే ఇవాళ జగన్ ఇంటికి జనమే బయటికి రాకుండా తాళ్ళు కడతారు. ప్యాలెస్లకు తాళ్ళు కట్టి ఎయిర్పోర్ట్లో కాపలాకు వచ్చిన పరిస్థితి తీసుకొస్తున్నాడు. సేమ్ అంతే. పశుపతి
ఏది ఆ అరుంధతి సినిమాలో పశుపతిని ఎట్లయితే ఆ తాళ్ళేసి బిగిచ్చేస్తే ఓ కొట్టుకుంటాడో రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి అతని ప్యాలెస్కి తాళ్ళు కట్టే రోజు, జనమే తాళ్ళు కట్టే రోజు దగ్గరలో. పశుపతి లాంటి జగన్మోహన్ రెడ్డిని వ్యవస్థలు కట్టడి చేయకపోతే ప్రజలే తిరగబడి జగన్ రెడ్డిని కట్టడి చేసే పరిస్థితి వస్తుందంటే విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం.